గోరడంతా బండారి చేతిలో పట్టింది. తొక్కేది బండారి, మొక్కేది బండారి, యాత పుదలకు యాక బండారి, కస పుట్టింది కజపల బండారి, పక్కన పుట్టిన మాయ బండారి చేతిలో పట్టిండు. ఒట్టి మీద దేవుడే దేవుడు గొప్పకున్నాడా, భగవంతుడు కుడికాలు కుట్టాలి గావించుకున్నాడు, ఎడమకాలు మండి గావించుకున్నాడు, నీకు లోపల రాసగుండు గావించుకున్నాడు. మరి ఎవతోటి మరి ఎలా వార్తండి, నలకప్పు వాసన వస్తుంది, పెడకప్పు వాసన వస్తుంది. రవరాజు మల్లయ్య అన్నది కరం నందగోపాలం అయింది. ఇట్లా నా భార్య దగ్గరికి పోతా, నాకు దానం పోతుందా పోయేదా, నాకు అన్నం పెడుతుందా పెట్ట గట్లా దానికి నువ్వు నాకు తెలుసు అనుకొని భగవంతుడు రవరాజు మల్లయ్య కుడికాలు కుట్టాలి ఎడమకాలం అయింది. భార్య దగ్గరికి వచ్చింది. బామా మేడమ్మా చూసినవానే నన్ను ఎవరు అంటారు, పెళ్ళడానికి కూడా ఏర్పాటు చేస్తలేదు. పిచ్చిదానా ఎవరు అనుకున్నారా నీ భర్త? పిచ్చిదానా ఆ మల్లికార్జున సరే నేనే బాబా నన్ను ఏర్పాటు చెప్పలేవు. అయితే గిట్టెట్ అయిందంట. గిట్టెట్ అయింది అంటే ఈగల పంచాయతీ పడదంట. ఈగల పంచాయతీ పడితే పంచాయతీ కూడా వేరం. ఈగలు ఎక్కువ తప్ప ఎప్పుడైతే అయ్యే బాగా కాదు. ఈగలు ఎక్కువ తప్ప ఎప్పుడో తెలియదు, దోమలు ఎక్కువ తప్ప ఎప్పుడో తెలియదు. ఈగలే చేపలు పెట్టినావు, దోమలే చేపలు పెట్టినావు. ఓ బాగా మేడమ్మ కుడికాలు కుట్టాలండి, కాలండి ఈ ప్రకాశకుండా కొట్టింది. ఎమ్మతోటి మరి ఎలా వాడుతండి, నాకంటే గబ్బు గబ్బు వాసన వస్తాను. బామా నాకు స్నానం పోసి నాకు అన్నం పెట్టు. నీకు స్నానం పోయానా? నీకు పోయా స్నానం, నువ్వు ఫస్ట్ నా దగ్గరికి రాగాను అంతే. దానం పోయి దానం పోయే దగ్గరికి రాకు, నువ్వు ఎవరు పోయే వేడికెళ్ళి వచ్చినావు బామా భర్తలు ఉన్నప్పుడు గుడ్డోడు పెరగడానికి గుర్తించరా, ముసలోడు పెరుడైనా మూతికి పుల్లున్నా తానం పోయే తానం పోయావు. బామ్మ మేడమ్మ నిన్ను 300 మీదకెళ్ళి తీసుకొని వచ్చిన కాడికెళ్ళి ఒక్క నాడన్నా మనం ముచ్చట లేదు, మనం ముచ్చట వేసింది లేదు. దూరం దూరం పోతానే బామ్మ ఇవాళ మన ఇద్దరికి ఫస్ట్ నైట్ అన్నట్టు. ఫస్ట్ బాబా డే కాదు నైటే. బాబారావు బామా నువ్వు పెళ్ళానినైతే నేను మొగనేనైతే ఎందుకు దూరం దూరం పోతాను? అంతేనంట. అంటే ఆ భయ మీద ఏమన్నది, భారీ గొల్లోడా, చిట్టు గొల్లోడివి, కంపు గొల్లోడివి, పోయి అందరం పండు లాగా నాకే గురికత్తాను. భారీ నీతోటి సంసారం చేయాలి. భారీ నువ్వెట్లున్నావు నేనెట్లున్నా, చెర్రల్ల కొమ్మలు ఎక్కడ నువ్వు, చామంతి పూలు ఎక్కడ నేనున్నాను, మసిబొంత కైగొల నువ్వు ఉన్నావు, మాణిక్యం ఎక్కడ నేనున్నా అన్నది. గొల్లోడా నీతోటి మంచి సంసారం చేస్తుందిరా, నీకన్నా దిక్కుమల్లాడి అయితేనే నీతోటి సంసారం చేయాలి. నీకన్నా దిక్కుమల్లాడి అయితేనే చేతులు గాజులు కలవనగా నీ పక్క లోపల పొంగేసి నీతో సంసారం చేయాలన్నది. అనివరకల్లా రవరాజు మల్లయ్యకు ఎడలేని కోపం వచ్చింది. బాబా నువ్వు అందగట్టవని విడిచిపెడతాను అనే నేను తలుసుకుంటే ఏడుపు నీకన్నా ఏడుపు అందగట్టినాడు. నేను తలుసుకుంటే నీకన్నా ఏడు నాకనే సకరాన్ని తెచ్చుకోలేవు, నాకనే సకరానికి నాకన్నా అందమైన నీకు దొరికేది ఎవరు దొరకదు. నీ చూసినావా నీ అవతారం ఎట్లున్నదో
బావా నాకు ఒక పిల్లలు కావాలి నా పిల్లలు ఎట్లయినా మంచిదే అది ఎటుదైనా గుడి అయినా నేను ఏడుకుంటా ఇంత కలప దీనికి అవునే అంటే నేను మంచిది లేదు నువ్వు అందంగా ఉన్నావు ఏమంటాను మర్చిపోతూ పేరులో నేనున్నా చెర్రల కుంగలే కానీ అంటే నాకన్నా దిక్కు ఆడైతే నాతో బాబా నేను పోతాను సాయంత్రం వాటికి నిన్ను చల్లకుందల కాడ సముద్రం కూర పెట్టించి ముందు రెడ్డి కాబట్టి 3 గుర్తులు గుద్దేయకపోతే నా పేరు మల్లయ్య గారు నాకు దొరకదు నీకు ఒక బట్టల కాడ మొన్నటిదాకా కవర్ల పట్టుకొని తిరిగి అయితే రోడ్ కూడా నీకు దొరికేదిరా రోడ్ కొన్న జాబులు ఏర్పడేది కూడా నాకు దొరకదు నీకు దొరకదు చూసినవా అక్క ఇంత మాట మాట్లాడుతుంది కొడితే కొడుదిగా పోతానా నువ్వైతే నాకు సపోర్ట్ అంతే ఓకే ఓకే నువ్వు నాకు సపోర్ట్ నాకు ఇంకేం బాధలేదు పోతానా మా అక్క నాకు సపోర్ట్ ఉన్నది సాటి సంవత్సరం వాటికంతా నీ అహంకారం అని చెప్పాలి నా పేరు భగవంతుడు రావరాజు మల్లయ్య అని భగవంతుడు రావరాజు మల్లయ్య ఇళ్ళ దాడాలో బయలుదేరింది ఆ పర్వతం కొండ దిగిపోతాను రాజు మల్లయ్య పుట్టు గజ్జలాగు పైన టొప్పిగుల్లా ఎప్పనాకు బంతి కట్టు ఎండి రఘోలం కళ్ళ కడిరేకులు పల్లెల పలిశాద్రి నవరాజు మల్లయ్య తలుపున మెరకన్ను మరి పర్వతం కూడా దిగిపోతాంటే సూర్యుడా నువ్వు కూడా నేను కొడుతున్న రీతి అందంగా కనబడ్డాడు ఈ బల్లి మేడలు అమ్మేమనుకున్నది వీరింట్లో పీనిగల్లా మా అబ్బాయికి వాపుకొని మా అన్నదమ్ములకు వాపుకొని నన్ను తీసుకొని వచ్చే 3 మంది మీద వీటితోటి కలిసిమెలిసి ఉందామంటేనేమో వీడికేమో రోగం వచ్చి పాటుపడ్డది కుడికాలు పుట్టాలి ఎడవకాలు మండి ఈ రాసపూడి దీంతో ఎవరు సంవత్సరం చేయాలి పోయిన అందానికి ఇంకోది కావాలట సాటి సవితి నాటకత్తని పోతాను ఎడవాయ మల్లిగడ అని పర్వతం కొండ మీదకి వెళ్ళి కిందికి చూస్తాను చూసేవరకల్లా రవరాజు మల్లయ్య అందగాడు సందగాడు వెళ్ళిపోతాడు భగవంతుడు చూసేవరకల్లా జలుకుంటే ఆయన గిట్ట ముద్దు మరి ఒకవేళ ఈ రూపంలో పోతే ఖచ్చితంగా సాటి సంవత్సరం మాట్లాడతాడు ఎట్లా ఏమి చేయాలి నా భర్తను 2వ సంబంధం పెళ్లి కూడా పోతాను కదా పోనీయను అనుకున్నది మరి ఏం పెడదాం అటు ఇటు చూసేవరకల్లా మరి ఆడబిడ్డ రేటుకి వెళ్ళవా కనబడ్డది రేటుగా వెళ్ళవా 7,000 మంది ఎలుపల వల్ల 12,000 మంది పంపల వల్ల ఎంబడి పెట్టుకొని జమిడికి నాదుల్లా కిన్నర మోతల్లా గంగ నది వేడికి వెళ్ళిపోయి స్నానం చేసేస్తాను పోతా అంటే బల్లి మేడలమ్మ చూసి అటువంటి మా ఆడబిడ్డ పోతాంది నేను పోయి మా ఆడబిడ్డ కాలు పట్టుకొని ఏడతా అగలగల ఏడుపు ఏడితే నా భర్త పిల్లదాడలో పోతాడు కదా ఇదే వెనుక మలుపుకుంటాను అని ఆడికి వెళ్ళి బాధ ఆడబిడ్డ ఎల్లవ వేడికి వచ్చింది కాలు పట్టుకుని కలకల కలకల కన్నీరు ఇస్తారు అప్పుడు ఎల్లవ కాలు వచ్చింది ఏమైంది ఏమైంది మా తమ్ముడు కొట్టినాడు తమ్ముడు కొట్టి అన్నం కొడతాను అన్నకుండా కొడతాను ఉడికినా కొడతాను ఉడకకుండా కొడతాను ఒక అన్నం అనకపోతే అన్నం ఎందుకు అడగాలి కొట్టడం చూసిన అన్నం ఉడికినా కొడతాను ఉడకకుండా కొడతాను సాయం శంకర్ బాబు ఉప్పు వేసిందట ఒక బోల్దాం అంటే ఉడికొచ్చి ఇయ్యాలి మాట్లాడకపోతే అంతే అంటే మా తమ్ముడు నిన్ను ఓడతలేడు అన్న ఉడికినా కొడతానంటాను ఉడకకుండా కొడతానంటాను నీకు ఎన్నది ఎండికి గడగత్తలేదు ఆదాయ పైడికి గడగత్తలేదు అన్ని నేను అనరాని మాట్లాడుతాను కొట్టడానికి దెబ్బలు కొడతాను దెబ్బలు కొడతాను నాకన్నా మంచిదాన్ని అందమైన నీకేం పడాలి మంచిగా ఉన్నావు మంచిగా ఉన్నా నాతో నొల్లు పెట్టుకున్నాడు నాతో నొల్లు పెట్టుకుని నాకన్నా అందమైన తీసుకొస్తా అని పేండే సరే ఎందుకు ఏడోకు బాగా ఏడోకు విన్నావా మా తమ్ముడిని మలుపు అంటావు సరే పర్వాలేదు అని రేణుకి వెళ్ళవా మరి ఆ మరలు ఏడితే నిజమే నమ్మింది సరే మరల నీకేం బాధలేదు నువ్వు పర్వతం కొట్టవు మా తమ్ముని దగ్గర పోయి నేను ఎక్కువ మలుపుతాను అప్పుడు మాత్రమేనా రేణుకి వెళ్ళవా తమ్ముడా రా తమ్ముడు తమ్ముడా రా తమ్ముడా
ఏనుకెళ్ళవా తమ్ముడు దగ్గరికి వచ్చింది. మరి తమ్ముడా మల్లయ్య రెండు సంబంధం పిల్లకొన పోతున్నమాట. తమ్ముడా ఇది బుద్ధి కాదు తమ్మి, తెంపి ముడెత్తే కుర్చీ అయితే భార్య భర్త లొల్లి అంటే అర్థం నీడ చూడండి, భార్య భర్త లొల్లి అంటే నీళ్ళ మీద బుగ్గ చూడండి. తమ్ముడా రెండో సంబంధం పిల్లద్దు బిడ్డ, మరి నీ భార్య వచ్చింది నా కాలు పట్టుకుని ఓ అని చెప్తాంది, నువ్వు లేకపోతే బతుకులాడు తమ్మి నిన్ను రమ్మన్న వాళ్ళు చెప్పి నేను వెళ్ళమని చెప్పింది. అప్పుడు రవరాజు వల్ల కళ్ళ చూసిండు, నిజమే కావచ్చు నా భార్య నన్ను రమ్మన్నో ఏమో నేను ఓతనని చెప్పి ఇల్లు ధరలో పోయే రవరాజు వల్లయ్య ఇదివరకు ఏ విధంగా ఏంటో నేను మళ్ళా గట్టినే పోతాం అని కుడికాలు కుట్టాలి గావించుకున్నాడు, మళ్ళా ఎడమకాలు మండి గావించుకున్నాడు, ఈ లోపల రాసుకుంటూ గావించుకున్నాడు. మొదటి మళ్ళీ ఎల్లవార్తండి నడగబ్బు వాసన పెడగబ్బు వాసన వస్తుంది. అదే విధంగా మరి భార్య వేడికి పోతాడా అని భార్య వేడికి వస్తాను దేవుడు వల్ల అయ్యో అమ్మ భార్య వేడికి వచ్చి బాబా నువ్వే మళ్ళీ కదా అంటూ నాతో సెట్ పెట్టుకొని పోతేగా మళ్ళీ నేను అప్పనికి ఎవరు దొరికారు అందుకని మాట్లాడతానే అంతేనా సరే బాబా ఏమంటావు వారి మళ్ళా ఏనుగోలు వేను పీనుగోలు వచ్చును కుక్కోలు వేను నక్కులు వచ్చును. మల్లయ్య మరి కొండాన్ని మీరు ఎక్కడాకంటే దల్లెరాకన్నట్టు, కుక్కాన్ని మీరు ఎక్కడాకంటే బొక్కడాకన్నట్టు. ఓ మల్లయ్య నీ దిగు పరదొక్కొండ గీతుకును పరదొక్కొండ మీదికేనా అన్నది అనే వారి కలబడి రవరాజు వల్ల ఇక్కడ కోపం వచ్చింది. పోతన్నా సాటి సాటి వంట కదా చల్లకుందల కాడ సౌతుల పూర్ పెట్టిస్తా ముద్దు రెడ్డి ముద్దులు గుర్తిస్తున్నావు అని రాజు వల్లే బయలుపోతాం. మల్లన్న దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనుకున్నాడు, నేను పోతాన్న పిల్ల జాడల్లా పిల్ల దొరికే వరకు 6 రైతులు 2 రైతులు 3 రైతులు మరే ఇది ఒకవేళ పరదొక్కొండది అమ్మగారింటికి పోతే మరి ఎట్లా ఇది నేను ఓని అంటు అని భగవంతుడు రమరాజు వల్లయ్య కంటి తీగల దగ్గర పిలిచి కంటి తీగలారా దీన్ని కుట్టాలే ఇక్కడనే ఆపు అని చెప్పిండు. అప్పుడు ఆ కంటి తీగలు ఏమన్నా అయ్యా కుట్టి మాపుతంగా ఎక్కడ కుట్టమంటావు అంటే విడితే కురులు సాటు ఉండాలి, తొడుగు రైక సాటు ఉండాలి. 6 దెబ్బలు కుడితే దానికి దెబ్బలు చూడ కుడితే ఎన్నో రోజు నా కోపం వచ్చి దెబ్బలు గుర్తులు కుడితే కాసేపు ఏడుతుంది మూల మధ్య వేసి పంటలు అది వెనక మళ్ళీ వేసి అందరూ కూడా అనుకున్నాడు. కంటి తీగల ముక్కు లోపల నాటిండు. ఆడికెళ్ళి దేవుడే దేవుడు మొత్తం ఉన్నాడా భగవంతుడు పర్వతాల కొండ దిగిపోతాడు. భగవంతుడు రవరాల వల్లయ్య అందగాడు సొందగా మళ్ళీ ఈ బలి మేడలమ్మ చూసింది. అరే మరి కొండ దిగిపోగానే ఒక రకంగా ఉంటాడు, నా దగ్గరికి వచ్చేవరకల్లా ఒక రకంగా అవుతాను. మరి ఎట్లా ఏమి చేస్తున్నాడు చెప్పి పొద్దుల మధ్యలో అది ఎత్తాంది బలి మేడలమ్మ మధ్యలో ఆజ్ఞత అంటే రవరాజు వల్ల తోమంట పోతే ఒద్దుల మధ్యలో మరి మల్లన్న దేవుడికి అడ్డ వస్తాడు. ఇంకా మొదలు కలిసినాయి, మీద కొసలు కలిసినాయి, ఏనంగా పోదామనే తవ్వలేదు, మరి గలవలేదు, గండి లేదు. అరే భగవంతుడు చూసిండు, గండ్ర కొట్టలు బట్టి ఒద్దుల కొడతాడు, మధ్యలో కొడతాడు. ఒక్కటి కొడితే 10 కొడుతున్నాయి, 10 కొడితే 100 ఒద్దుల మధ్యలో కొడుతున్నాయి. కొట్టి కొట్టి భగవంతుడు ఎడలేని ఆటలకు వచ్చింది. ఏం కాలివా ఇదేం చిత్రం అని చెప్పి అటు చూసేవరకల్లా ఒక కాశగడ్డ కనబడ్డది. కాశగడ్డ వీకిండు, మరి చెలుగులు నడిచిండు, నశం తయారు చేసిండు. నశం మీర్చిన భగవంతుడు ఆర్చి 3 తుమ్ములు దుమ్మి 5 దగ్గులు తగ్గితే 60 పుట్లు ఆకి పుట్టింది. అగ్గిదేవుడు మల్లు ఆకార పిండము
ఆ అడవి వనవాసానికి అగ్గి తలగి పెడితే బరబర మంటలు మడతాను, చెట్లు కాలిపోతాయి, వృక్షాలు కాలిపోతాయి. చెట్ల మీద పక్షులు రెక్కలచ్చిన పక్షులు రెపాలి రెక్కలు కొట్టుకుని గర్భమార్గం వెళ్ళిపోతే రెక్కలు రాని చిన్న చిన్న పక్షులైనా ఆ గుళ్ళలో మరణం అయిపోతుంటే తల్లి పక్షుల కన్నీరు ఎవరి మాల ఉంది, శంకరుడు మాల ఉంది. ఆ శంకరుడు కళ్ళ చూసి పార్వతీదేవితో చెప్పింది, పార్వతీదేవి మన కన్న కొడుకు 7 కోపానికి వచ్చి వాడి వనవాసం నిలబెట్టుకుని వెళ్ళి వస్తాను. ఆ కన్న కొడుకు తీసుకురమ్మంటే పార్వతీదేవి భూలోక నగరం వచ్చింది. భూలోక నగరం వచ్చి ఆ కన్న కొడుకులు మాత్రమే 3 గడియల పసిపాలు వేసుకుని ఒట్ల పెట్టుకొని దేవలోకం వస్తుంది. దేవలోకం వచ్చినాక హర్షవర్ధన్ చూస్తే 18 ఏళ్ళ పిల్లగాడు అయ్యాడు రవరాజు వల్ల. అప్పుడు శంకరుడు ఏమన్నాడు, కొడుక ఎందుకు కోపానికి వచ్చిన బిడ్డ అంటే, ఓ నాయనా శంకరుడా, నా భార్య నన్ను వనరాని మాట్లాడేది ఏమన్నది, జిగుగోలువడా కంపుగోలువడా పునరాన్ని పుట్టిపోతే అవసరం వెళ్ళిపోతావని మళ్ళా నువ్వు నేనెట్టున్నా నీతో సంసారం చేసి ఆడిది నీకన్నా దిక్కు వల్ల ఆడితే సంసారం చేయాలన్నది. అయినా నా భార్యతో చెందు పెట్టుకున్నా, చెందు పెట్టినా నీకన్నా 7 ముళ్ళు అంతకన్నా వాటికన్నా చల్లకున్నా కానీ సంవత్సరం కూడా పెట్టిందనంటు. ఓ నాయనా నాకన్నా బలిమీడల పక్కన అంతగా తెక్కడు నాకు ఎక్కువ అంటే అప్పుడు శంకరుడు కళ్ళ చూసి ఏమన్నాడు, సరే రేపేళ్ళు మా పిల్లలు కనకరేపల్లి పట్టణం మాధవుడు మాధవసాన్ని వాళ్ళు కన్నా బిడ్డ కేతం. ఆ పిల్ల నువ్వు పెళ్లి చేసుకోవాలంటే 12 కష్టాలు పడేది ఉన్నది, అరబ గుర్రాలు పడేది ఉన్నది. ఇక వేసిన అన్నం తినాలి, పోసిన గంజి తాగాలి. 12 తర్వాత పిల్ల నీకు దక్కుతుందని చెప్పి అప్పుడు మాత్రమైనా రవరాజు వల్ల పెరవడం దగ్గరికి వచ్చింది. కిరికిరి చెప్పులు తయారు చేయించుకున్నాడు, ఒడిశాల వడప తయారు చేయించుకున్నాడు, కీలు కత్తి జగముఖ సంచి జబ్బకు గుమ్మడి వేసుకున్నాడు, 7 వంకల మరి మగ కోల పట్టుకున్నాడు, అంకల కాళ్ళు తగ్గివేతు చెప్పు మిట్ట నొసలు మిడిగుడ్లు అంత వికారం నందగోపాలమైన రేపెళ్ళి మా పిల్ల కనకరేపల్లి పట్టణం పోతున్నాని వెళ్ళి దేవుడు గొర్రమంది అక్కడికి వచ్చింది. ఈ గొర్రమంది ఎవరంటే మారబోయుడు మాధవసాని అని చెప్పిన చూసినవా, మారబోయిన తమ్ముడు 6 ఉండరు, కులాన గొల్లు దగ్గరికి వచ్చింది. మా శనార్థి ఎవరంట, ఎవరంటే ఇవో నాకు అవ్వలేదు, అయ్యలేదు, నేను పుట్టినాక మా అబ్బాయి చచ్చిపోయారు కానీ ఇక నాకు దిక్కులేదు. ఇక్కడ ఏమన్నా పని చెప్తే పని ఏ పని అంటే ఆ పని చెప్తా. అది ఏమవుతుంది, అది పక్కబడి అది తీస్తాను కాదు, ఏబిసిలే రాగానే ఫోన్ అన్నం వండుతా కూరలు వండుతా ఇవన్నీ ఆడల పని. నాగలు వస్తుంది, జంపుకోట వస్తుంది, మూడగొట్టు వస్తుంది, గొర్రెగా వస్తుంది, గొర్రె నుంచి వస్తుంది, గొర్రె పాలు వస్తుంది, ఇవన్నీ ఆడల పని మొగల పని టోటల్ అన్ని పని చేస్తారు. మొత్తం మన ఆల్రౌండరే. జీతం ఎందుకు, నాకు జీతం లేదు, నాకు బతకలేదు పుణ్యానికి, నాకు ఇంత అన్నం పెట్టి అయిపోయా. గొర్రె పిల్లలు కాయమని చెప్పింది రవరాజు మల్లయ్య. మరి గొర్రె పిల్లలకు కావాలి పట్టింది భగవంతుడు. రవరాజు మల్లయ్య గొర్రె పిల్లల మీద బండారు కొడతా అంటే చెంగు ఎగురుకున్నాడు. మరి గొర్రె పిల్లలు కొన్ని రోజులు గొర్రె పిల్లలు కాసి, కొన్ని రోజులు గొర్రె పిల్లలు కాసి 7 గొడ్డుగొర్రెలు అబ్బాయి చెప్పి రవరాజు మల్లయ్య మాలపోయిన 7 గొడ్డుగొర్రెలు అబ్బాయి చెప్తే గొడ్డుగొర్రెలు పట్టుకొని మన్నం పోయింది. మన్నం మీద భగవంతుడైనా ఆ 7 గొడ్డుగొర్రెల మీద మరి బండారు కొడతా అంటే కట్టని గొర్రెలు కడుతున్నాయి, ఈరలు ఎంతున్నాయి, పొద్దేడు ఈతలు ఎంతున్నాయి, మాపిడి ఈతలు ఎంతున్నాయి. ఎలకోడి మందులు తయారు చేసిన దేవుడు కోడి మందులు తయారు చేసుకుని
వచ్చిందా కొన్ని రోజుల తర్వాత ఈ మావలి అనుకున్నారు వారి మరి పొల్లగారి అయితే అంకటి ఇక్కడ ఉన్నాడు గుణం అయితే మంచిగానే ఉన్నది ఇప్పటికి మన మన దగ్గరికి వచ్చి 7 ఏళ్ళ పొద్దు అవుతాడు 12 ఏళ్ళ సంవత్సరాలు అవుతాడు కొడుకా మరి నీకు పిల్లను పెళ్లి చేస్తామని చెప్పింది మా అరబోయిన దగ్గరికి వచ్చి మా వసాన్ దగ్గరికి వచ్చి అన్నగారిని ఒప్పించి మరి ఒప్పించిండు ఆడపిల్ల కేతమ్మకు రవరాజు వల్ల పెళ్లి చేస్తామని నీళ్ళలో పెళ్లి జరిగినాక పొలం దూరం అవుతుంది మనం పొలం మరి చెప్పి భార్య నెంబర్ పెట్టుకొని అత్తమావాళ్ళు తల మంచి దండం పెట్టి అర్థం కొట్టు వాడు కట్టిండు దేవుడు అనుభూతం ఉన్నాడు తిరుగురి తిరుగు లోపలికి పో తిరిగిపోనాడు ఎన్ని లేట్ చేస్తాను ఏం కదా పెద్ద కలిసింది నడుచుకుండని నాడే నాగన్న కలిసింది అవసరం లేదు కొట్టింది పెద్ద పులి కలిసిందంటివి నాగన్న కలిసిందంటివి తల్లి చచ్చిపోయినాక పిల్ల తల్లి పుట్టినోడే పట్టుకొని గొయ్యల కట్టెలకు రోగాకిట్లకు దిగుతుంటే రంగు దగ్గర ఉన్న రేపల్ల మాపల్ల వాడ కనకరేపల్లె పట్టణం లోపల చల్లలు అంతా అంటే చల్లలు మంచిగా ఉన్నాయి ఈ చల్లలు నీ గురువులు మంచిగా ఉన్నాయి ఈ చల్లకున్న నీ గురికి ఆగదారా చెప్పు సూర్య కొండయ్య అని కొండనండు మరి కిందేలు పెట్టి మీది పెట్టి అడవలేదు నాకు రాసుకొని కిందేంటి మీదేంటి నట్టున్నాడు మీది పీడ పంచే నడుము చిట్టి కింది చల్లబాండవా మూడేట్లు నాకు రాసుకొని అచ్చం గొలబావా నీ గురికి చిన్న ఉన్నది పేరు గట్టి నీ అని ధర చెప్పాను ధర చెప్పాను సూర్య కొండయ్య అని నేను అన్నా అంతేనా బిడ్డ కొండ చిన్న ఏం కాదు మరిపోతుంది ఈ చల్ల జోరుగా ఉద్దారుగా లావుగా అమరిపోతుంది సుంకం ఆలిత్రను ఇస్తావా
కొంచెం ఉన్నది కదా. అందరూ రాని, ఉండు, అక్కడే కూర్చోండి. దేవుడిని కలవాలి. కళ్యాణము దేవ కళ్యాణమే తోవరము దేవ తోవరము కళ్యాణమే